అంటే రాజకీయాల్లో చాలామంది కూడా ఒక అవకాశం రాకపోతే, రెండో అవకాశం రాకపోతే నిరుత్సాహపడిపోయి రాజకీయాలకి నాకెందుకు రాజకీయాలను దండం పెట్టి దూరం పెట్టేటువంటి సందర్భంలో గోపీనాథ్ గారిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒక చిన్న నాయకుడిగా రామారావుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అలా ఎదిగి ఎదిగి 3 సార్లు కంటిన్యూయస్‌గా హ్యాట్రిక్ సాధించి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ అభివృద్ధిలో కూడా తనదైన పాత్ర పోషించినారు. మేయర్ మేడం మీకు బాగా తెలుసు. మీరు కూడా బంజారాహిల్స్‌లోనే దగ్గరగా అన్నీ కూడా చూసిన వారు మీరు కూడా. వారు కానీ గోపీనాథ్ గారు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులను కానివ్వండి, గత 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అందరం కూడా ఒక టీమ్‌గా, ఒక జట్టుగా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండే హైదరాబాద్ నగరంలో, మేడం సబితేందర్ రెడ్డి గారు కూడా మాకు సెకండ్ టైం మంత్రిగా ఉండే, వీరందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, అందరం కలిసికట్టుగా ఉండి హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించడంలో గోపీనాథ్ గారు మంచి పాత్ర పోషించడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వారు అలాంటి నాయకుడు సరే మన మధ్యలో లేడు. సరే ఒక సందర్భాల్లో రాజకీయంగా మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మరి జీవితం ఒకసారి చూసుకున్నట్టయితే 30 ఇయర్స్ వేచి ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు. సరే చివరికి వచ్చేసరికి చాలామంది చూస్తారు ఏం కూడా పెట్టుకున్నాడు, ఏం 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 లేదు, కానీ ప్రజా జీవితంలో ఒక పేరు తెచ్చుకోగలిగినాడు. కాబట్టి డెఫినెట్గా ఏ స్థాయి నాయకుడైనా సరే ముందుకు ఎదగడానికి కొంచెం పేషెన్స్గా పర్సిస్టెన్స్ ముందుకెళ్తే తప్పకుండా